నమస్తే టీఎన్ న్యూస్ కి స్వాగతం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మండలాల నాయకులతో నిరసన కార్యక్రమం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తేదీ 26 ఆగస్టు 2023 రోజున చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ ట్రైబల్ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 3 నెలల వ్యవధిలోనే అమలు చేస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ట్రైబల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంపై భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణమే ట్రైబల్ డిక్లరేషన్‌ను అమలు చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో మేము తప్పకుండా ఇవన్నీ మేము అమలు పరుస్తామని చెప్పి మాట మారుస్తూ కనీసం ఇప్పుడు 450 రోజులైనా కానీ ఆ పథకాలు ఊసేలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఒకసారి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని మనము తెలపడానికి ఈ నిరసన కార్యక్రమం అనేది కూడా ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు ఎస్టీ మోర్చా కో విజయ్ గారు, అలాగే ఉపాధ్యక్షులు విశాల్ గారు, అలాగే శ్రవణ్ గారు, ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేద మనుషులకు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మీకందరికీ జై శ్రీరామ్. వాస్తవంగా ఇలా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, నువ్వు ఏదైతే 6 పథకాలు నువ్వు తప్పకుండా నేను గద్దె ఎక్కినాక 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పి ఉత్తుత్త హామీలు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఇలా ఆదివాసులను ఎస్టీని అందరినీ కూడా మోసపూరితంగా మాయ మాటలు చెప్పి నువ్వు గద్దెనెక్కినావు. కానీ గద్దె ఎక్కి 8 నెలలైనా నేటి వరకు ఒక పథకం కూడా ఆదివాసులకు ఇచ్చింది అమల్లో రాలే. కాబట్టి మేము ఇలా ఎస్టీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీగా మేము అడుగుతున్నాం, ఇలా ట్రైబల్ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి అడుగుతున్నాం. ట్రైబల్లను రైతు బంధు ఇస్తాంటివి, ట్రైబల్లకు గిరిజన బంధు అంటివి. గిరిజన బంధు ఏమైంది? నేటి వరకు ట్రైబల్లకు ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల ఆర్థిక సాయం అని చెప్పి మాట్లాడుతీవి. పేద గిరిజనులకు ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే వాళ్ళకు తప్పకుండా నేను ఏదైతే స్థలం ఉన్నదో స్థలాన్ని మేము వాళ్ళకు ఖచ్చితంగా కొనుగోలు చేసి ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట్లాడిన మాట ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం. జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో, అదేవిధంగా విద్యా మరియు ఇతర సంస్థల్లో 12% రిజర్వేషన్లు అమలు విషయం ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం. మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ ఎస్టీ గిరిజన ప్రాంతాలన్నిటిని కూడా మేము ఐటీడీఏలుగా మేము నిర్మిస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట చెప్పిను. ఆ మాట ఏమైందని కూడా మేము అడుగుతున్నాం. విద్యా బోధన పథకం కింద ఎస్టీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ అయితే 50,000, డిగ్రీ పై చదువులు అయితే 5 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడిన మాట ఏమైందని చెప్పి మేము ఇలా మిమ్మల్ని నిలదీస్తున్నాం. గిరిజన ఆరాధ దైవమైన సమ్మక్క సారక్క గిరిజన అభివృద్ధి పథకం కింద గిరిజన తాండాలకు గూడాలకు అభివృద్ధికి ఏటా 25 లక్షల రూపాయలు అభివృద్ధి ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం. గత 70 సంవత్సరాలుగా ఓడు భూమి కోసం పోరాటము జరుగుతున్నది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల స్థితిగతులు నేటికి కూడా మారలే. వీటన్నిటిని మీద మీరు ఏవైతే